2026 జేఈఈ కోచింగ్ సంబంధించి ఎలా చేస్తే మోసపోతారు. సో, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు విజయవాడ, నెల్లూరు దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంటే జేఈఈ కోచింగ్ అంటే 2026లో ఇంటర్ విజయవాడ ఆర్ నెల్లూరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఇది ఒకసారి మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాము. జనరల్గా మనం విజయవాడ చూసుకుంటే మనకు అన్నీ ఉన్నాయి. దాదాపు అన్ని ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఫిడ్జీ కానీ, బన్సాల్ కానీ, అన్ అకాడమీ, తర్వాత ఆకాశ్, రెజనెన్స్, ఎల్ఎన్, గోస్లైట్స్, దాంతోపాటు అక్కడ శ్రీ చైతన్య, నారాయణ, శరత్ చంద్ర ఇలాంటి చాలా ఇన్స్టిట్యూట్స్ మన విజయవాడలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నెల్లూరు విషయం చూసుకుంటే ఆకాశ్, నారాయణ, శ్రీ చైతన్య, డాక్టర్స్ మెడికల్ అకాడమీ అంటే నీటికి సంబంధించింది. ఇలా ఇంటర్ విత్ జేఈఈ అనేది చాలా మంది ఇక్కడ జనరల్ గా విజయవాడ, నెల్లూరు అని అనుకుంటా ఉంటారు. చాలా మంది గుంపులో గోవిందలా తెలిసిన వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ అయ్యారు, వేరే వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి నేను నెల్లూరులో బ్రహ్మాండంగా ఉంటుంది, నెల్లూరులో జాయిన్ చేస్తాను. ఓకే, సో అలా కాదు నేను ఒంగోలులో జాయిన్ చేస్తాను, అలా కాదు నేను విజయవాడ వెళ్తాను, లేకపోతే అలాగా నేను గుంటూరులో జాయిన్ అవుతాను, ఇలా అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూ జాయిన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో, ఏ క్యాంపస్లో అయితే మన పిల్లోడు ఉంటున్నాడో ఆ పర్టికులర్ క్యాంపస్ ఫ్యాకల్టీ ఎవరు, ఆ పర్టికులర్ క్యాంపస్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి. ఎందుకంటే ఇది పెద్ద మాయాజాలం. నేను ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. జూనియర్ కాలేజ్ గురించి నేను మాట్లాడట్లేదు, క్యాంపస్ గురించి మాట్లాడుతున్నాను. అది ఏ జూనియర్ కాలేజ్ అయినా అయి ఉండొచ్చు.